గడిచిన 2009 సంవత్సరం నుండి చిన్నమనేని రమేష్ బాబు గారు మన వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంగా ఏవైతే ఎమ్మెల్యే కొనసాగడానికి అర్హత లేని వ్యక్తి, జర్మనీ పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దేశంలో ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడు. దానిపైన మన వేములవాడ ప్రస్తుత శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు గత 15 సంవత్సరాలుగా కొట్లాడుతూ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నిజ నిర్ధారణ జరిగింది. హైకోర్టు దానిని స్పష్టం చేస్తూ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారి పైన 30 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు తీర్చడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు రాజ్యాంగాన్ని మోసపరిచారు, రాజ్యాంగాన్ని కించపరుస్తూ తప్పుడు ధృవపత్రాలు హైకోర్టుకు సమర్పించి ఆయన రాజ్యాంగాన్ని కించపరిచారు కాబట్టి తగిన శాస్తిగా అతనికి నేరస్తుడిగా నిరూపణమై అతన్ని జైలు శిక్ష విధించవలసిందిగా భూషణరావుపేట గ్రామ శాఖ తరపున మేము కోరుకొంచున్నాం. జై ఆదిశీనన్న వర్ధిల్లాలి, జై ఆదిశీనన్న నాయకత్వం. తలారి మోహన్, భూషణరావుపేట గ్రామ శాఖ అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ. గత 15 సంవత్సరాల నుంచి జర్మనీ పౌరసత్వం ఉన్న రమేష్ బాబు మీద మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు పోరాడుతుండ్రు. చిన్నమనేని రమేష్ బాబు గత 15 సంవత్సరాల నుంచి జర్మనీ పౌరసత్వం ఉంచి ఇండియన్ పౌరసత్వం మీద ఎమ్మెల్యే గెలిచి కోర్టులను, న్యాయ వ్యవస్థలను కొంచెం తప్పుదోవల పట్టించుడుకు మన ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే 15 ఏళ్ల నుంచి పోరాడి ఇప్పటికీ ఎన్నో కేసులు ఎదుర్కొని ఇప్పటికీ దాన్ని విజయవంతం చేసుకొని జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు ప్రూఫ్ చూపెట్టి, నిరూపణ చూపెట్టి కోర్టు ద్వారా విజయం సాధించిన మన ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఆదిశీనన్న, జై కాంగ్రెస్.